ఇరిగేషన్ శాఖ ఏఈ నికేష్ కుమార్కు ఆదాయానికి మించిన ఆస్తులు సంచలనం రేపాయి. ఈ అధికారి ఆస్తుల చిట్టా జల్లెడ పట్టేందుకు ఏసీబీ అధికారులకు 6 నెలల సమయం పట్టిందంటే ఈయన గారి అక్రమ సంపాదన ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఆస్తుల చిట్టా ఏసీబీ అధికారులని షాక్కు గురిచేసింది. ఉద్యోగంలో చేరి కేవలం 10 ఏళ్లైనా 600 కోట్లకు పైగా అక్రమంగా సంపాదించాడని వెల్లడైంది. మొదట్లో వరంగల్, తాండూరులో పనిచేశాడు. గండిపేటలో ఎక్కువ కాలం విధులు నిర్వహించాడు. గండిపేటలో పనిచేస్తుండగానే నికేష్ కుమార్ లంచావతారం ఎత్తాడు. గండిపేట డివిజన్ ఇరిగేషన్ ఏఈగా 2021 నుంచి విధులు నిర్వహిస్తున్న నికేష్ కుమార్ ప్రతిరోజు గోల్డెన్ డే లాగా డబ్బులు దండుకునేవాడని ఏసీబీ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ ఏఈ నికేష్ కుమార్ తక్కువ రోజుకి 2 లక్షల రూపాయలు సంపాదించేవాడు. ఉద్యోగంలో చేరిన కొన్నాళ్ళకే అడ్డగోలు సంపాదనకు రుచిమరిగి 100 కోట్లకు పడిగెత్తాడు. నికేష్ ఇరిగేషన్ శాఖలో 2013 సంవత్సరంలో ఉద్యోగంలో చేరాడు. మియాపూర్, శంషాబాద్, కపిల్ ఇన్ఫ్రా, మిరాన్ ఇన్ఫ్లో కమర్షియల్ స్పేస్ కొన్ని కోట్ల విలువ ఉంటుంది. దీనికి అద్దెలు కూడా లక్షల్లో నికేష్ కుమార్ కు వస్తుందని ఏసీబీ అధికారులు గుర్తించారు. నికేష్ కుమార్ గత మే నెలలో ఓ ఎన్ఓసీ జారీ చేసేందుకు లంచం డిమాండ్ చేసి ₹1,00,000 తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కాడు. అప్పుడు అరెస్ట్ అయిన నికేష్ కుమార్ మరోసారి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రెండోసారి అరెస్ట్ అయి రిమాండ్కు వెళ్లారు. నికేష్ కుమార్ తన అవినీతి సొమ్ములో కింద నుంచి పై స్థాయి అధికారుల వరకు వాటా ఇచ్చేవాడని ఏసీబీ దర్యాప్తులో తేలింది. ఇరిగేషన్ శాఖ ఏఈ నికేష్ జారీ చేసి ఓ ఎన్ఓసీకి ఒక ఫిక్స్ రేట్ పెట్టి మరీ వసూలు చేసేవాడు. 200 గజాలు ఎన్ఓసీకి 4 లక్షలు, 2 ఎకరాలకు పైగా భూముల్లో జరిగే నిర్మాణాలకు 50 లక్షలు వసూలు చేసినట్లు ఏసీబీ అధికారుల దర్యాప్తులో తేలింది. అత్యంత ఖరీదైన ఫెబుల్ సిటీలో నివాసం ఉంటున్న నికేష్ కుమార్ కు 5 ఇళ్ల స్థలాలు, 6.5 ఎకరాల వ్యవసాయ భూమి, 6 ప్లాట్లు, 2 కమర్షియల్ స్పేస్లు ఉన్నట్లు తెలిసింది. ఇలా నికేష్ కుమార్ 4 ఏళ్లలోనే భారీగా సంపాదించాడని ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.